ప్రస్తుతం మోహన్ బాబు నివసిస్తున్న జల్పల్లి గెస్ట్ హౌస్ కోసం సౌందర్యను హత్య చేయించారంటూ పోలీసులతో పాటు కలెక్టరేట్ లో కంప్లైంట్ ఇచ్చాడంతో ఆమెను చంపించి ఇంటిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని చిట్టిమల్లు ఆరోపించాడు. సౌందర్య గారి యొక్క మరణం వెనక, సౌందర్య గారి యొక్క ప్లేన్ క్రాష్ వెనక మోహన్ బాబు గారి యొక్క హస్తముందా? అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే చిట్టిముల్లు అనే ఒక వ్యక్తి సౌందర్య గారు చనిపోవడానికి ఖచ్చితంగా మోహన్ బాబే కారణమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ చిట్టిముల్లు అనే వ్యక్తి అసలు ఏం చేసేవాడు, అసలు ఎందుకని మోహన్ బాబు గారి మీద కేసు పెట్టాడు, అసలు ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, అన్ని కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం క్లియర్ గా. అంతేకాకుండా చిట్టిముల్లు కేసు పెట్టినప్పుడు సౌందర్య గారి యొక్క భర్త అయిన రఘు గారు కూడా ఈ కేసు పైన మాట్లాడాడు. ఆయన కూడా ఏం మాట్లాడాడు అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఆస్తి తగాదాలు వచ్చాయి. ఆ ఆస్తి తగాదాలు ఎవరెవరికి వచ్చాయి, అలాగే సౌందర్య గారి యొక్క ప్లేన్ యాక్సిడెంట్ అనేది ఎలా జరిగిందో క్లియర్ గా ఇంచు బై ఇంచు తెలుసుకుందాం. అంతేకాకుండా ఆ ప్లేన్ క్రాష్ జరిగినప్పుడు కొంతమంది దాన్ని ప్రత్యక్షంగా డైరెక్ట్ చూశారు. సో ఆ ప్రత్యక్ష సాక్షులు అనేవారు ఆ యాక్సిడెంట్ గురించి ఏం చెప్పారో కూడా తెలుసుకుందాం. సో సౌందర్య గారి జీవితంలో జరిగిన ప్రతి విషయం, దాని నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూమర్ అనేది ఈ వీడియోలో ఎవ్వరు చూపించని విధంగా నేను క్లియర్ గా చెప్పడానికి నా యొక్క 100% ఎఫర్ట్ పెట్టబోతున్నా. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే నాకు ఇంకా ఇలాంటి చాలా సపోర్ట్ కావాలి కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి బూస్ట్ అప్ ఇస్తే కనుక ఇటువంటి ఫ్యాక్ట్ అనేది చాలా మందికి తెలుస్తుంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సౌందర్య గారు కరెక్ట్ గా ఏప్రిల్ 17వ తారీఖు 2004 సంవత్సరంలో మన లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. అంటే ఆ ప్లేన్ క్రాష్ లో చనిపోయారు. సరిగ్గా ఉదయం 9:11 ఆ ప్లేన్ క్రాష్ అనేది జరిగింది. ఇక్కడ మనకు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సౌందర్య గారు చనిపోయేటప్పుడు 5 నెలల గర్భవతి ఆమె. సౌందర్య గారు 2003 వరకు చాలా సినిమాలు చేశారు. దాదాపు ఒక 110కి పైగానే సినిమాలు చేశారు. ఇక 2003 సంవత్సరంలో తెలుగులోకి కొత్త హీరోయిన్లు రావడం వల్ల సౌందర్య గారికి అవకాశాలు అనేవి తగ్గిపోయాయి. అయితే ఆమె 2003 వరకు సేవా కార్యక్రమాలు అనేవి కూడా చాలా చేశారు. ఉదాహరణకి వాళ్ళ నాన్న సత్యనారాయణ పేరు మీద స్కూళ్ళు కట్టించారు, అలాగే హాస్పిటల్లు కట్టించారు. ఇవన్నీ కూడా ఫ్రీగానే చేశారు. అలాగే అనాథాశ్రమాలు కూడా చాలానే కట్టించారు. కానీ ఇవన్నీ కూడా ఆమె సొంత డబ్బుతో కట్టించారు. సో ఆమె ఏం డిసైడ్ అయ్యారు అంటే, నేను ఎన్ని చేసినా సరే ఈ సేవ అనేది కొద్ది మందికి మాత్రమే అందుతుంది. ఒకవేళ నేను గనక రాజకీయంలోకి వెళ్తే ఈ సేవ అనేది ఎక్కువ మందికి చెయ్యాలన్న ఉద్దేశంతోనే సౌందర్య గారు 2004 సంవత్సరంలో బీజేపీలో చేరారు. రాజకీయాల్లోకి వచ్చాను కదా, ఇక సినిమాలు మానేశారా అంటే అస్సలు మానలేదు. అటు ఒక సైడు రాజకీయాలు, ఇటు ఒక సైడు సినిమాలు, రెండింటిని బ్యాలెన్స్ గా చేసుకుంటూ వచ్చారు. అయితే సౌందర్య గారు చేసిన సినిమాలు ఒకటి ఆమె చనిపోయిన తర్వాత కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరే కన్నడ చంద్రముఖి. సౌందర్య గారు 2004 సంవత్సరంలో రాజకీయాల్లో చేరినప్పుడు ఆమె ఒక సినిమా చేస్తూ ఉన్నారు. ఆ సినిమా దాదాపు 60% పూర్తయింది. ఇప్పటి వరకు నేను చెప్పిన చంద్రముఖి సినిమా కాదు, అది మోహన్ బాబుతో చేస్తున్న శివశంకర్ మూవీ. అలా దాదాపు సినిమా 60% పూర్తయిన తర్వాత కూడా సౌందర్య గారు మోహన్ బాబు గారితో నాకు కొన్ని రోజులు లీవ్ కావాలి, అంటే నేను ఇప్పుడు రాజకీయాల్లో చేరాను కదా, నేను క్యాంపింగ్ చెయ్యాలి, జనాల్లోకి తిరగాలి, కాబట్టి నేను షూటింగ్ కి రాలేను, దయచేసి నాకు కొద్దిగా టైం ఇవ్వండి అని అంది. ఇలా సౌందర్య గారు అన్నారు అని చెప్పి నేను చెప్పిన విషయం కాదు, కాపుగంటి రాజేంద్ర గారు చెప్పారు. కాపుగంటి రాజేంద్ర గారు అంటే ఎవరో కాదు, మనకు చాలా ఫేమస్ సీరియల్ అయిన కార్తీక దీపం సీరియల్ యొక్క డైరెక్టర్. ఒకవేళ ఇదే పర్మిషన్ వేరే ఆర్టిస్టులు కానీ వేరే కో ఆర్టిస్టులు కానీ అడిగితే మోహన్ బాబు గారు అస్సలు ఇచ్చేవారు కాదు. కానీ కేవలం సౌందర్య గారు అడిగారన్న ఒక్క ఇంటెన్షన్ తోనే, సౌందర్య గారి మీద ఉన్న రెస్పెక్ట్ తోనే ఆయన క్యాంపెయిన్ కి వెళ్ళమని పర్మిషన్ అనేది ఇచ్చాడు. కాబట్టి ఆ 2004 ఎలక్షన్ సమయంలో టీడీపీ మరియు బీజేపీ రెండు పార్టీలు కలిసి ఉన్నాయి. అలాగే అపోజిషన్ లో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ కు పోటీ చేసేవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అయితే 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గెలిచారు, అది వేరే టాపిక్. అయితే సౌందర్య గారిని బీజేపీ తరపున క్యాంపెయిన్ చేయడానికి మాత్రమే పిలిచారు. సో సౌందర్య గారు ఫ్లైట్ ఎక్కకన్నా ముందు జరిగిన విషయాలు ఇవి. ఆమె మోహన్ బాబు గారు పర్మిషన్ ఇవ్వడంతో ఫ్లైట్ ఎక్కారు. సో ఇప్పుడు ఫ్లైట్ ఎక్కిన నుంచి ఆ ప్లేన్ క్రాష్ అయ్యే వరకు
ఇంచ్ బై ఇంచ్ అనేది తెలుసుకుందాం. సౌందర్య గారు బెంగళూరులో జెక్కో ఎయిర్పోర్ట్ లో ఒక ప్లేన్ ఎక్కారు. ఆ ప్లేన్ పేరు ఏంటిదంటే సింగిల్ ఇంజిన్ సెసీనా 180. సౌందర్య గారు ఎక్కిన దాన్ని హెలికాప్టర్ అనరు, ప్లేన్ అనరు. కానీ మనకు అర్థం అవ్వడానికి కొద్దిసేపు దీన్ని హెలికాప్టర్ గాని ప్లేన్ గాని అనుకుందాం. కానీ ఇది యాక్చువల్ నేమ్ వచ్చేసి సింగిల్ ఇంజిన్ సెసీనా. సో ఈ హెలికాప్టర్ ని 1955లో కొన్నారు. అయితే ఆ హెలికాప్టర్ అనేది 1991లో ఇండియాకి ఇంపోర్ట్ అయింది. ఆ తర్వాత అగ్ని ఎయిర్ స్పోర్ట్స్ వాళ్ళు 2003లో ఈ హెలికాప్టర్ ని పర్చేస్ చేశారు. అయితే ఈ హెలికాప్టర్ అనేది దాదాపు దాని లైఫ్ మొత్తంలో 30,000 గంటలు మాత్రమే గాల్లో ఎగరగలదు. సో సౌందర్య గారు ఆ ప్లేన్ లో ఎక్కినప్పుడు 7,000 గంటలు మాత్రమే క్లియర్ చేసింది. ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు. 1955లో తయారైన ప్లేన్ అనేది 30,000 గంటలు లిమిట్ ఉంటే, సో ఇప్పుడు అంటే సౌందర్య గారు ఎక్కినప్పుడు 2003 సంవత్సరానికి దాని యొక్క ఆయుష్ చాలా తక్కువగానే ఉంటుందని మీరు అనుకోవచ్చు. అది అక్షరాల నిజం. సో సౌందర్య గారు ఎక్కినప్పుడు దాని యొక్క లైఫ్ టైం అనేది 7,000 గంటల నుండి 10,000 గంటల మధ్యలో మాత్రమే ఉంది. ప్లేన్ అనేది పాతగా మారినా సరే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేస్తే వెళ్ళవచ్చు. కానీ అప్పుడు అంటే ఈ సెసేనా లేకపోతే ఈ ప్లేన్లు అనేవి చాలా క్రాష్ అవుతుండేవి. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా 8 క్రాష్లు అయ్యాయి ఆ సమయంలో. అయితే మనం వేరే టాపిక్ లోకి వెళ్తున్నాం. మనం మెయిన్ వీడియోలోకి వెళ్తే సౌందర్య గారు ఎక్కిన ఆ సెసీనా ప్లేన్ అనేది, ఆ హెలికాప్టర్ అనేది సరిగ్గా ఉదయం 11:05 గాల్లోకి ఎగిరింది. అలా గాల్లోకి ఎగురుతూ దాదాపు 150 ఫీట్ల వరకు వెళ్ళింది. అలా వెళ్ళిన తర్వాత ఒకేసారి ఏం జరిగిందో తెలియదు కానీ పైలట్ అనేవాడు హెలికాప్టర్ ని సడన్ గా ఎడమ వైపుకు ఒకేసారి తిప్పాడు. అలా ఎందుకు తిప్పాడో విషయం తెలియదు కానీ అయితే ఆ సమయానికి ఫ్లైట్ అనేది ఒక సెటిల్లో లేదు. ఉదాహరణకు ఫ్లైట్ అనేది గాల్లోకి వెళ్ళిన తర్వాత దానికి ఒక అడ్జస్ట్మెంట్, ఒక సెట్టింగ్ వచ్చిన తర్వాత ఎటు సైడ్ అయినా తిప్పుకోవచ్చు. కానీ ఆ పైలట్ అనేవాడు తిప్పినప్పుడు అప్పటికి ఇంకా సరైన స్పీడ్ లేదు, సరైన ఎత్తు లేదు. అందువల్ల ఒకేసారి లెఫ్ట్ కు తిప్పడం వల్ల దాని యొక్క కంట్రోల్ అనేది తప్పి మెల్లిమెల్లిగా ఊగుతూ ఆ ప్లేన్ అనేది కింద పడి క్రాష్ అయిపోయింది. సో ఆ ప్లేన్ అనేది క్రాష్ అయిన ప్లేస్ వచ్చేసి క్యాంపస్ ఆఫ్ ద గాంధీ కృషి విజ్ఞాన్ కేంద్ర ఆఫ్ ద యూనివర్సిటీలో ఆ ప్లేన్ అనేది కింద పడి క్రాష్ అయిపోయింది. అలా ఆ ప్లేన్ అనేది గాల్లో నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు కళ్ళ నిండారా చూసింది డిఎస్ గణపతి గారు. అయితే ఆయన ఎలా చూశారు, ఏం చెప్పారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుంటే, ప్లేన్ అనేది ఊగుతూ కిందికి వచ్చింది. అలా వచ్చినప్పుడు దాని ముందు భాగం ఉంటుంది కదా ఒక చిన్న ఫ్యాన్ తో, ఆ ఫ్యాన్ యొక్క ముందు భాగం అనేది భూమిలోకి ఒకేసారి గుద్దుకున్న తర్వాత ఒక 2 పల్టీలు కొట్టి కింద పడి ఆ ప్లేన్ అనేది మొత్తం మంటల్లో కాలిపోయింది. అలా చాలా మంటలు రేగడం వల్ల అందులో ఉన్నవారు ఎవ్వరూ బ్రతకలేకపోయారు, ఎవరిని కాపాడలేకపోయాను అని ఆ డిఎస్ గణపతి గారు తన మాటల్లోనే చెప్పారు. అయితే క్రాష్ అయిన ఆ ప్లేన్ లో ఉన్నది మొదట సౌందర్య గారు, అలాగే సౌందర్య గారి యొక్క అన్నయ్య అయిన అమర్నాథ్ గారు, అలాగే ఒక బీజేపీ కార్యకర్త రమేష్ గారు, అలాగే ఆ ప్లేన్ ని నడుపుతున్న పైలట్ జాయ్ ఫిలిప్స్. ఈ 4 ఆ ప్లేన్ క్రాష్ లో చనిపోయారు. సరే, హెలికాప్టర్ నడుపుతున్న జాయ్ ఫిలిప్స్ అనేవాడు ప్లేన్ లో ఉన్నాడు, ఓకే. మరి ఈ బీజేపీ కార్యకర్త రమేష్ గారు ఎందుకున్నారనే డౌట్ వచ్చుండొచ్చు. అయితే మోహన్ బాబు గారు క్యాంపెయిన్ కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ క్యాంపెయిన్ చేయడానికి, దాని యొక్క మెయింటైన్ చూసుకోవడానికి సౌందర్య గారికి ఒక క్యాండిడేట్ కావాలి కాబట్టి ఆ బీజేపీ కార్యకర్త రమేష్ గారు సౌందర్య గారితో ఉండవలసి వచ్చింది. ఇప్పుడు ఇదంతా విషయం తెలుసుకున్న తర్వాత మనందరికి ఏమనిపిస్తుంది, అరే మోహన్ బాబు గారు అసలు సౌందర్య గారికి పర్మిషన్ ఇచ్చేది లేకుండే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సౌందర్య గారు మనతో బ్రతికి ఉండేవారు, అలాగే ఒక మన సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రేంజ్ లో ఉంటుండే. అయితే మోహన్ బాబు గారు తన క్యారెక్టర్ ని మార్చుకోకుండా సెట్లో ఎలాగైతే ఎవరికి పర్మిషన్ ఇచ్చేవాడు కాదో, అలాగే సౌందర్య గారిని కూడా నీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని నీ షూటింగ్ లేని సమయంలో క్యాంపెయిన్ కి వెళ్ళు అని ఉంటే బాగుండేది అని మనందరి మనసులో మెదులుతుందని నాకు అనిపిస్తుంది. సో సౌందర్య గారు చనిపోయారు అన్న వార్త జనాల్లోకి వచ్చేసింది. అయితే ఆమె చనిపోయిన తర్వాత నార్మల్ కన్నా రూమర్స్ అనేవి ఎక్కువగా రావడం మొదలు పెట్టాయి. మెయిన్ గా ఈ రూమర్స్ అనేవి రాజకీయాల పరంగానే వచ్చాయి, అంతేగాని సినిమా పరంగా ఎటువంటి రూమర్స్ అనేవి రాలేవు. అందులో జీ న్యూస్ అనేది ఒక ఆర్టికల్ వేసింది. ఆ ఆర్టికల్లో ఏముందంటే, సమ్ పార్ట్ ఈస్ ద డామినేటెడ్ కర్ణాటక పొలిటిక్స్ did not like her joining the BJP and it is said that they had warned Saundarya about this several times. Therefore, it is said that this accident could be
ఏ ప్లానడ్ కాన్ఫిడెన్స్ బై సమ్ పీపుల్. సో ఈ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటిదంటే సౌందర్య గారు బీజేపీలో చేరడం అనేది చాలా మందికి ఇష్టం లేదు, అందుకే సౌందర్య గారిని వార్నింగ్ చేశారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ దీనికి సరైన ఆధారం అంటూ ఎక్కడ లేదు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే, కేవలం రూమర్స్ మాత్రమే. ఆ రూమర్స్ అనేవి నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు అంతే. సో అలా రూమర్స్ లాగా వచ్చిన విషయాన్ని కూడా మనం వదిలేయకూడదు. దాని వెనుక ఉన్న నిజాన్ని నేను మీకు ఖచ్చితంగా చెప్తా, అది ఈ వీడియో లాస్ట్ లో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం తెలుసో లేదో, సౌందర్య గారు పుట్టింది కన్నడలో, కర్ణాటకలో. సో ఆ కర్ణాటకలో పుట్టి ఇక్కడ క్యాంపింగ్ చేయడం, అలాగే సౌందర్య గారు బీజేపీ రాజకీయంలోకి రావడం చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు. అలా చాలా మందికి ఇష్టం లేదు అని ఎందుకు అంటున్నా అంటే, మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో జయలలిత గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒకేసారి ఏకై మేకులా కూర్చున్నారు, అంటే సీఎం పదవిలో కూర్చున్నారు. అలాగే సౌందర్య గారు కూడా వచ్చి ఈ సీఎం పదవిలో కూర్చుంటారేమో, మా రాజకీయ భవిష్యత్తులన్నీ నాశనం అవుతాయేమో అని చెప్పి చాలా మందికి సౌందర్య గారు బీజేపీలో చేరడం, రాజకీయాల్లోకి రావడమే నచ్చుండదు. అయితే సౌందర్య గారు ఖచ్చితంగా సీఎం అవుతారు అని ఎందుకంటున్నా అంటే, ఆమె రాజకీయాల్లోకి రాకముందు కూడా, అంటే సినిమా రంగంలో ఉన్నా సరే ఆమె పైన ఎటువంటి మచ్చ లేదు. అలాగే ఆమె చాలా సేవ కార్యక్రమాలు, ఉదాహరణకు అనాథాశ్రమాలు, లేకపోతే హాస్పిటల్స్, లేకపోతే యూనివర్సిటీలు, ఇవన్నీ తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టినప్పుడు అప్పుడే చాలా మంది ఆమెకు అభిమానులు ఉన్నారు. అలాంటిది రాజకీయాల్లోకి వస్తే గనక ఇంకా చాలా మంది అభిమానులు వస్తారు, అలాగే చాలా మంచి పనులు జరుగుతాయని ఖచ్చితంగా ఆడియన్స్ అనేవారు ఓట్ అనేది వేస్తారు. అందుకే సౌందర్య గారు ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నాను. అంతేకాకుండా సౌందర్య గారు 2004లో రాజకీయాల్లోకి వచ్చారు, కానీ ఆమె రాజకీయాల్లోకి రాకముందు 2003లో జిఎస్ రఘు అనే వ్యక్తితో పెళ్లి అనేది జరిగింది. అయితే ఆయన వాళ్ళ అమ్మ తరపు నుంచి బంధువు, అలాగే చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి, వీళ్ళ యొక్క అభిప్రాయాలు సేమ్ ఉండడంతో ఫ్యామిలీని ఒప్పించి మరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఈ జిఎస్ రఘు అనే పేరును గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సౌందర్య గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆస్తి తగాదాలు అనేవి వచ్చాయి. అలాగే చిట్టిముల్లు మోహన్ బాబు గారి మీద కేసు పెట్టాడని చెప్పాను కదా, అయితే ఈ ఆస్తి తగాదాలు అలాగే ఈ మోహన్ బాబు గారి మీద కేసు, ఈ రెండింటిని గనక ఒక రకంగా పరిశీలించి చూస్తే సౌందర్య గారి గురించి మీకు కొద్దిగా విషయం అనేది క్లారిటీకి వస్తుంది. అయితే మోహన్ బాబు గారి మీద కేసు పెట్టిన చిట్టిముల్లు అనే వ్యక్తి ఒక సోషల్ యాక్టివిస్ట్. ఈయన 495వ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసే వ్యక్తి. అయితే ఈ చిట్టిముల్లు అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, నన్ను కొంతమంది మనుషులు ముసుగులు వేసుకుంటూ మరి కొట్టారు. వాళ్ళు అలా ఆ చిట్టిని కొట్టి వెళ్ళేటప్పుడు మేము మోహన్ బాబు గారి యొక్క మనుషులం, అలాగే నువ్వు ఇప్పటి నుండి సౌందర్య గారి యొక్క టాపిక్ అస్సలు ఎత్తొద్దు అని చెప్పి మరి వెళ్ళారట. సో ఈ కొట్టిన విషయం పక్కన పెడతాం, కేవలం ఆ కొట్టిన దాంతోనే కేసు వేశాడా అంటే అస్సలు నమ్మశక్యంగా లేదు. కానీ చిట్టిముల్లు కేసు పెట్టేటప్పుడు ఒక భయంకరమైన నిజం చెప్పాడు. ఆ నిజం ఏంటంటే 2003 సంవత్సరంలో ఈ సౌందర్య గారిని కలవడానికి ఈ చిట్టిముల్లు అనే వ్యక్తి వెళ్ళాడు. మోహన్ బాబు గారు సౌందర్య గారితో ఫోటో తీసుకునే సమయంలో నాకు నీ జుల్పాలపల్లిలో ఉన్న 6 ఎకరాల భూమిని ఇవ్వు అని చెప్పడంతో సౌందర్య గారు దానికి నో చెప్పారట. అలా నో చెప్పడంతోనే మోహన్ బాబు గారికి చాలా కోపం వచ్చిందట. ఇదంతా టాపిక్ కూడా సౌందర్య గారు వేరే వాళ్లకు చెప్తూ ఉంటే ఈ చిట్టిముల్లు అనే వ్యక్తి సీక్రెట్ గా విన్నాడట. సో ఇదే చిట్టిముల్లు అనే వ్యక్తి ఇంకొక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు అంటే, వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను, నేను వినలేదు అని ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పాడు. కాబట్టి సౌందర్య గారు 6 ఎకరాల భూమి ఇవ్వను అనడంతో మోహన్ బాబు గారు పగబట్టి మరి సౌందర్య గారిని ప్లాన్ చేసి ప్లేన్ క్రాష్ లో చంపేశాడు అని ఒక ఎలిగేషన్. ఇది కేవలం బేస్లెస్ నాన్సెన్స్, ఒక ఎలిగేషన్, ఒక రూమర్ మాత్రమే. అయితే ఈ రూమర్ వల్ల ఏమవుతుంది అంటే, ఉదాహరణకు సౌందర్య గారు 2004లో చనిపోయారు. ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తుంది 2026లో. సో ఇప్పటి వరకు కూడా మనకు ఒక రూమర్ అనేది ఉంటుంది, సౌందర్య గారు మోహన్ బాబు గారి వల్లే చనిపోయారు అని. అలాగే జీవితంలో ఎప్పుడైనా సరే సౌందర్య గారి యొక్క డెత్ మిస్టరీ వస్తే మోహన్ బాబు గారి యొక్క ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ రూమర్స్ అనేవి మనం ఏమి చేయలేం. అయితే సౌందర్య గారి యొక్క డెత్ మిస్టరీ అనేది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో అన్ని సంవత్సరాల వరకు కూడా మోహన్ బాబు గారి పైన ఒక మచ్చ అనేది కంపల్సరీ ఉంటుంది. అయితే ఇక్కడ చిట్టిముల్లు అనే వ్యక్తి కేసు వేయడానికి 2 రీజన్లు. అతనికి పబ్లిసిటీ కావాలి, అది అతని పర్సనల్ విషయాల కోసమైనా అయ్యుండాలి, లేకపోతే అతను చేస్తున్న తెలంగాణ పోరాట ఉద్యమం కోసమైనా అయ్యుండాలి.
అంతే. వీళ్ళిద్దరి పైన ఒక కేసు అనేది, ఒక వాదన అనేది ఇచ్చేసి ఈయన పబ్లిసిటీని పొందాడు అంతే. సో ఇక్కడతోని చిట్టిముళ్ళు మ్యాటర్ పూర్తయింది. అయితే సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఆస్తి తగాదాలు, ఆస్తి గొడవలు వచ్చాయని చెప్పాను కదా, ఆ టాపిక్ లోకి వెళ్తే ఈ ఆస్తి గొడవల్లో సౌందర్య గారి యొక్క అమ్మగారైన మంజుల గారు, సౌందర్య గారి యొక్క భర్త అయిన రఘు గారు ఒక సైడు, ఇంకొక సైడ్ ఏమో సౌందర్య గారి యొక్క అన్నగారి అమర్నాథ్, వాళ్ళ యొక్క భార్య అయిన నిర్మల గారు, అలాగే నిర్మల కొడుకైన సాత్విక్, వీళ్ళిద్దరు ఒక సైడు. అంటే తల్లి మరియు భర్త ఒక సైడు, వదిన అలాగే అల్లుడు ఒక సైడు ఉండి ఈ బాటిల్ అనేది కొనసాగించారు, ఈ యుద్ధం అనేది కొనసాగించారు. అయితే ఈ గొడవలో ముఖ్యంగా నిర్మల గారు ఏం చెప్పారంటే, సౌందర్య గారు చనిపోకున్న సంవత్సరం ముందు అంటే 2003 సంవత్సరంలో తను ఒక వీలునామా రాశారట. ఆ వీలునామా రాసిన దాని ప్రకారమే ఆస్తులు పంచాలని చెప్పారట. అయితే ఇది అబద్ధం అని చెప్పి సౌందర్య గారి యొక్క అమ్మగారు అలాగే సౌందర్య యొక్క భర్త గారు వాదన చేశారు. అయితే ఆ మ్యాటర్ అనేది కొన్ని రోజులకు కోర్టు కేసుల ద్వారా తేల్చి చివరికి కోర్టు కేసులతో లాభం లేదని చెప్పి వీళ్ళే సాల్వ్ చేసేసుకున్నారు. అయితే ఈ ఆస్తులు గొడవలు అని చెప్పాను కదా, ఈ ఆస్తులు అనేవి మొత్తం 6 ప్లేసుల్లో ఉన్నాయి. ఆ 6 ప్లేసుల గురించి చెప్తే, ఫస్ట్ది 40x36 అనే ఒక బిల్డింగ్, ఇక సెకండ్ది 28x15 మీటర్స్ అనే ఒక సైట్, ఇక థర్డ్ది 3772 ఉన్న స్క్వేర్ ఫీట్స్ ల్యాండ్, ఇక ఫోర్త్ది 20x24 ఉన్న అదొక సైట్, ఇక ఫిఫ్త్ది 30x40 ఫీట్ సైట్, ఇక సిక్స్త్ ఆస్తి వచ్చేసి ఇది ల్యాండ్ కాదు, లేకపోతే ఎక్కడైనా సైట్ కాదు, ఇది జ్యువెలరీ అలాగే సేల్స్, ఆమె దగ్గర ఉన్న క్యాష్, ఇదంతా కూడా సౌందర్య గారి యొక్క ఆస్తి. అయితే ఈ 6 ఆస్తుల్లో కూడా చిట్టిముళ్ళు వ్యక్తి చెప్పిన 6 ఎకరాల భూమి అనేది ఎక్కడ కూడా లేదు. ఇందులో టాప్ ఉన్నది కేవలం ఎకరం మాత్రమే. కాబట్టి మోహన్ బాబు గారి మీద వేసిన కేసు అక్షరాల తప్పే. అందుకే సౌందర్య గారి యొక్క భర్త రఘు ఏమన్నాడంటే, మోహన్ బాబు గారితో మాకు ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలు లేదు, మాకు ల్యాండ్ గురించి ఎప్పుడు కూడా ఎటువంటి మ్యాటర్ అనేది రాలేదు అని చిట్టిముళ్ళు వేసిన కేసుకి ఆయన రిప్లై అనేది ఇచ్చాడు. కాబట్టి ఇప్పటి వరకు మనం జరిగిన సిచ్యువేషన్లు అలాగే ల్యాండ్లు ఇవన్నీ ఆధారంగా చేసుకొని చూస్తే మోహన్ బాబు గారికి సౌందర్య గారి యొక్క డెత్ మిస్టరీకి ఎటువంటి సంబంధం లేదు అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే సౌందర్య గారి గురించి ప్రతి ఒక్క మ్యాటర్ వచ్చింది, ఒక్క ప్రశ్నకి మాత్రం, పెద్ద ప్రశ్నకి మాత్రం సమాధానం రాలేదు. ఆ పైలట్ జాయ్ ఫిలిప్స్ అనేవాడు అసలు ఆ ప్లేన్ ని ఎందుకని ఒకేసారి ఎడమ వైపు తిప్పాడు అనే ప్రశ్న, దానికి సమాధానం అనేది క్లియర్ గా ఎక్కడ లేదు. కానీ దానికి సంబంధించి వేరే వాళ్ళు చెప్పింది నేను ఎంక్వైరీ చేసింది చెప్తా. అదే బర్డ్ స్ట్రైక్. సౌందర్య గారి యొక్క ప్లేన్ గాల్లోకి ఎగిరినప్పుడు ఆ ఎత్తు కేవలం 150 ఫీట్లు మాత్రమే, సో ఎక్కువ పెద్దగా ఏం ఎత్తు కాదు. అలాగే సౌందర్య గారు జర్నీ చేస్తున్న ప్లేస్ లో ఒక 4 దాబాలు అనేవి ఉన్నాయి. ఆ దాబాల్లో ఫుడ్ తినడానికి పక్షులు అనేవి అక్కడ చాలా ఉండేవి. సో ఈ హెలికాప్టర్ అనేది ఇలా వెళ్తున్నప్పుడు పక్షులు అనేవి అడ్డుగా రావడం వల్ల ఆ పక్షుల్ని తప్పించడానికి, ఎందుకంటే గుంపుగా వస్తే మేబీ దారి కనిపించకనో లేకపోతే ఏదైనా పక్షి తలిగి ఆ హెలికాప్టర్ అనేది ఖరాబ్ అవుతుందన్న ఉద్దేశంతో, లేకపోతే ఇంకా ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని ఆ పైలట్ అనేవాడు ఒకేసారి ఎడమ బందుకు తిప్పాడు. ఆ ఎడమ బందుకు తిప్పడం వల్ల దాని యొక్క కంట్రోల్ అనేది లేక ఆ ప్లేన్ అనేది క్రాష్ అయింది. అయితే ఈ విషయం కేవలం ఏదో నోటికి చెప్పింది కాదు, ఆ పైలట్ యొక్క ఓనర్ అయిన అరవింద్ శర్మనే ఈ విషయాన్ని చెప్పాడు. సో ఇంతకు ముందు జరిగిన విషయాల కంటే ఇప్పుడు నేను చెప్పింది ఒక రకంగా మ్యాచ్ అయ్యే విధంగా ఉంది. ఇదే 100% జరుగుతుందని నేను చెప్పలేను. అంతేగాని సౌందర్య గారు బీజేపీ పార్టీలో చేరిందని ప్లాన్ చేసి చంపేశారు, లేకపోతే 6 ఎకరాల భూమి ఇవ్వలేదని మోహన్ బాబు గారు చంపేశారు, లేకపోతే ఆస్తుల కోసం ఫ్యామిలీ వాళ్ళే చంపేశారు అని చెప్పి ఇవన్నీ మ్యాటర్లు కూడా ఖచ్చితంగా సుత్తి సోది. అయితే ఈ వీడియోకి మొత్తంగా కంక్లూజన్ అనేది ఇచ్చేద్దాం. అయితే చిట్టిముళ్ళు అనే వ్యక్తి వల్ల మోహన్ బాబు గారి మీద ఒక మచ్చ అనేది పడింది. ఆ మచ్చ అనేది జీవితాంతం ఉండిపోతుంది. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే, ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనం నమ్మకూడదు. అది నిజమా కాదా లేకపోతే ప్రూఫ్లతో ఉన్నాయా లేదా అనేది గుర్తుంచుకొని మరి మనం చూసిన తర్వాత మాత్రమే నమ్మాలి. అంతేగాని ఎవడో ఏదో చెప్పిండని మనకు మనమే ఇమాజినేషన్ చేసుకోవద్దు. ఎందుకంటే దానివల్ల చాలా మంది యొక్క జీవితాలు నాశనం అవుతాయి. సో ఎవరేం చెప్పినా ముందుగా నమ్మకండి, తెలుసుకున్న తర్వాతనే నమ్మండి. ఇది ఫ్రెండ్స్ వీడియో, సౌందర్య గారి యొక్క డెత్ మిస్టరీ. సో ఇలాంటి డెత్ మిస్టరీలు, ఇలాంటి ఫ్యాక్ట్స్, అలాగే టెంపుల్ మిస్టరీలు, అలాగే ఇంకా చాలా రకాలైన ఫ్యాక్ట్స్, మీకు తెలియని విషయాలు చాలా క్లియర్గా
మనం మాట్లాడుకునే విధంగా మీకు అర్థమయ్యే విధంగా నేను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తేనే తీసుకురాగలను. ఎందుకంటే ఎవ్వరు వీడియో చూడకపోతే నాకు కూడా చాలా బోర్ అనిపిస్తుంది. కొద్దిగా ఎంకరేజ్మెంట్ తోని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైకులు కొట్టి షేర్ చేస్తే గనక నేను ఇంకా ఇలాంటి టాపిక్లు ఖచ్చితంగా తీసుకువస్తాను. నెక్స్ట్ వీడియో మీకు మళ్ళీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లుని ఆన్లో పెట్టుకుంటే నెక్స్ట్ వీడియో మీకు వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.